సౌందర్యలహరి 12వ శ్లోకం. త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే తులయితుం కవీంద్రా కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లోకౌత్సుక్యాత్ అమరలలనాయాంతి మనసా తపోభిర్దుష్ప్రాపామపి గిరిససాయుజ్య పదవీం. తాత్పర్యం: ఓ హిమగిరి తనయా, నీ నెమ్మేని లావణ్యాన్ని, అవయవాల సౌందర్యాన్ని సరిపోల్చి వర్ణించడానికి బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన కవివరేణ్యులు వేరొక వస్తువు కానక మిన్నకున్నారు, నిన్ను తెలుసుకోలేకుండా ఉన్నారు. అలాంటి నీ లోకోత్తర సౌందర్యాన్ని విలోకించ కుతూహలం గలవారై అప్సరసలు నీ అందంతో తాము కించిత్తు సరిరాకపోయిన వారై తపస్సుల చేత కూడా పొందరానిదైన పరమశివుతోడి సాయుజ్య స్థానాన్ని మనస్సు చేత పొంది ఇచ్చగిస్తున్నారు. ఒక్క పరమశివుడు మాత్రం నీలో సాయుధ్యం అందగలడు. కావున వారు ముందు శివ సాయుధ్యం అంది నిన్ను చేరుకో ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలోనూ వారు సఫలీకృతులు కాక ఒక మానసికమైన అనుభూతితో సంతృప్తి చెందుతున్నారని భావము.